ఆలోచించండి, ఒకవేళ మీరు వెళ్లే మార్గంలో మీ ఇంటిలో కానీ కార్యాలయంలో కానీ ఎక్కడైనా కూడా మీకు పాము కనిపించింది అంటే మీరు ఏం చేస్తారు? ఆ పాము నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, లేదా ఆ పాముని దూరంగా తరివేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పాము నుంచి ముక్తి దొరకాలని, వచ్చి మనల్ని కాటు వేయకూడదని అనుకుంటారు, అవునా? ఇప్పుడు ఆలోచించండి, ఒకవేళ ఆ విషసర్పం దగ్గర మణిరత్నం ఉందని మీకు తెలిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు కూడా మీరు అదే చేస్తారా? ఆ సర్పం నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారా? ఇలా చూడండి, ఎంత విచిత్రమైన విషయం. మనుషులు సర్పం నుంచి తన దగ్గర మణి ఉందని తెలిసినా కూడా దూరంగా పారిపోతారు. కానీ అదే మనుషులు ధనం కోసం, సంపన్నం కోసం దుష్టుల దగ్గరకు స్వయంగా నడిచి వెళ్తారు, ప్రయత్నిస్తారు దాని గురించి వారిపై దయ ఉండాలి అని. ఇక ఈ మొత్తం కార్యం కేవలం ధనలాభం కోసం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, రూపవంతుడైనా లేక ధనవంతుడైనా కూడా దుష్టులే కదా. ఇక ఆ దుష్టులకు దూరంగా ఉండడమే ఎంతో మంచిది. అలాగే దుష్టులను దూరంగా ఉంచడంలోనే మంచి ఉంది. మనసులో ప్రేమామృతం ఉంటే వారిని దగ్గరగా ఉండనివ్వండి. అలాగే ఎవరి జీవితంలో మంచి పనులు చేస్తారో వారికి దగ్గరగా ఉండండి. రాధాకృష్ణ. Download ShareChat.